హలో, ప్రైజ్ ది లార్డ్. ఆత్మఫలాల్లోని పార్ట్ 8 సాత్వికము. నిన్నెవరేమన్నా అంటే వాళ్ళ మీద మనము సనుగుతూ తిట్టుకుంటూనే ఉంటాం కదా. అలాగే మోషే మీద కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ సనుగుతూ తిడుతూ ఉన్నారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే అన్ని తినేవాళ్ళం. మేము ఇక్కడికి వచ్చి అరణ్యంలో మాకు ఆహారం లేకుండా నీరు లేకుండా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి ప్రతి ఒక్కరు మోషే మీద సనుగుతున్నారు. కానీ మోషే వాళ్ళ మీద ఏమి అనకుండా తిరిగి సమాధానం చెప్పకుండా కోపపడకుండా ఒక్క దేవునికి మాత్రమే యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినాక వెంటనే దేవుడు అక్కడ అద్భుత కార్యం జరిగించి వాళ్ళకి మన్నాన్ని నీళ్ళను మధురంగా మార్చి వాళ్ళకి నీళ్ళని ప్రతిదీ అనుగ్రహించాడు. మనము ఒక్కళ్ళంటేనే మనము సనుగుంటూ భరించలేకపోతున్నాం. కానీ మోషేని అన్ని లక్షల మంది అంటుంటే తను ఎంత సహించగలిగాడు, చాలా గ్రేట్ కదా. అందుకనే యేసయ్య మోషేని అభినందిస్తున్నాడు. మోషేకు ఒక చక్కటైన బిరుదుని యేసయ్య అనుగ్రహించాడు. అదేంటంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని యేసయ్యే మోషే కోసం చెప్తున్నారు. ఈ సమయంలో నువ్వు కూడా నమ్మకమైన వ్యక్తిగా మిక్కిలి సాత్వికమా అని ఏసైతో కూడా నువ్వు చెప్పించుకోవాలనంటే మోషేలాగా నువ్వు కూడా గొప్ప మనసు, సాత్వికమైన ఒక మనసు మనం కూడా కలిగి ఉందాం. ఎవరైనా ఏమన్నా అంటే మోషేలాగా నువ్వు కూడా దేవునికి అప్పగించుకో. సాత్వికమైన మనసు మనం కూడా కలిగి ఉందాము. ఆమేన్. థ్యాంక్ యూ.